This program has been made possible by the friends and partners of the Living Way Church. Let's turn our Bibles to Psalm 127. కొంతకాలముగా ఫ్యామిలీ మీద బోధించాలని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మన ఫ్రైడే కూడా ఫ్యామిలీ గురించే కొన్ని విషయాలు మాట్లాడడం. గత కొన్ని వారాల నుంచి ఫ్యామిలీ మీద మాట్లాడుతున్నాను. సో ఈరోజు కూడా హౌ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ, మన కుటుంబాన్ని మనము ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలా, దీని గురించి కొన్ని విషయాలు మాట్లాడడానికి కోరుచున్నాను. 127వ కీర్తన మొదటి 5 వచనాలు చదువుకుందాం. యూజువల్లీ గృహ ప్రవేశానికి వెళ్ళినప్పుడు ఈ వాక్యాలు చదువుతాం, లేకపోతే బేబీ డెడికేషన్ చేసేటప్పుడు చదువుతాం. బట్ దెర్ ఇస్ సంథింగ్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ది స్క్రిప్చర్స్. రీడ్. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయు వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువన లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఓకే, సో ఉదయకాల సమయం నా కుటుంబాన్ని నేను ఎలా కాపాడుకోవాలో, దేర్ ఆర్ 5 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. వెదర్ యువర్ మ్యారీడ్ ఆర్ యువర్ సింగిల్, యువర్ డివోర్స్డ్, ఐ వాంట్ టు లిసన్ టు దిస్. దానికన్నా ముందు ఒక మాస్టర్కి ఇవ్వాలనుకున్నాను. అందరం కూడా రోమిలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3 నుంచి 5 వచనం చదువుకుందాం. ఓకే, ప్రొటెక్టింగ్ మై ఫ్యామిలీ. జాగ్రత్తగా గమనించండి, ఫ్యామిలీ మ్యాటర్స్ అ లాట్. దేవుని దృష్టిలో దేవుని తర్వాత నెక్స్ట్ రావాల్సింది కుటుంబము. కావాలి వినిపించట్లేదండి? ఫ్యామిలీ. మెనీ పీపుల్ నెగ్లెక్ట్ ఫ్యామిలీ. మెనీ పీపుల్ డోంట్ ప్రే ఫర్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్. ఈ సంఘంలో ప్రతి కుటుంబము బలంగా స్థిరంగా ఉండును గాక. ఆమేన్. వినిపిస్తలేదండి బిగ్గరగా? నిజంగా ప్రతి ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ షుడ్ బి బ్లెస్డ్. ఫ్యామిలీ షుడ్ బి స్ట్రాంగ్. A strong family builds a strong church. దేవుని దృష్టిలో అయిన తర్వాత నెక్స్ట్ ఏమొస్తుందంటే ఫ్యామిలీ వస్తుంది. ఫ్యామిలీ మ్యాటర్స్ అ లాట్. అందుకే కీ మాస్టర్కి ఇవ్వబోతున్నాను, మీ కుటుంబాన్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో. లెట్స్ లుక్ దేర్. ఓకే, రోమిలకు రాసిన పత్రికలో పౌలు ఈ యొక్క లెటర్లో ఒక కుటుంబం గురించి రాయబడి ఉంది. ఓకే, ఆ కుటుంబంకి ఏం చెప్తున్నారో చూద్దాం. లెట్స్ రీడ్. Priscilla and Aquila, my fellow workers in Christ Jesus. Next verse. వారు నా ప్రాణము కొరకు, వాళ్ళు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను. చూసారా, నా ప్రాణము కొరకు వాళ్ళ ప్రాణం ఇచ్చుటకు తెగించిరి. అంటే Paul had a relationship with this couple, with this family. పాల్ చేసే టెంట్ వర్కింగే చేస్తుండేనేమో వీళ్ళు. పాల్కి వీళ్ళు ఫైనాన్షియల్గా ఆయన పరిచర్యకి సపోర్ట్ చేస్తున్నారు. ఏమని రాయబడి ఉందంటే, హూ రిస్క్ దేర్ ఓన్ నెక్స్ట్ ఫర్ మై లైఫ్. ప్రతి పాస్టర్కి ఇలాంటి కుటుంబం ఉండును గాక. ఆమేన్. నిజంగా హూ రిస్క్ దేర్ లైఫ్, బట్ ఆల్సో ఫర్ ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద జెంటైల్స్. యా, నెక్స్ట్ చదువు. కీప్ రీడింగ్. వారి ఇంటి ఉన్న సంఘమునకు, వారి ఇంటి ఉన్న సంఘమునకు, అంటే వాళ్ళ ఇంట్లో ఏముంది? సంఘము. గట్టిగా మరొకసారి, వాళ్ళ ఇంట్లో ఏముంది? వాళ్ళ ఇంట్లో ఒక సంఘం ఉంది. ఈరోజు మీరందరూ మీ కుటుంబాన్ని, మీ ఇంటిని సంఘానికి తీసుకొచ్చారు. ఎస్, పౌలు నెక్స్ట్ స్టెప్ ఏమంటున్నాడంటే, మీ ఇంటిని సంఘానికి తీసుకురావడమే కాదు కానీ సంఘాన్ని మీ ఇంటికి తీసుకెళ్ళండి అంటున్నాడు. అంటే మీ ఇంట్లో వాక్యం ఉండును గాక. మీ ఇంట్లో ఆరాధన ఉండాలా. మీ ఇంట్లో ప్రార్థన ఉండాలా. ఇట్స్ ఓకే టు హ్యావ్ యువర్ ఫ్యామిలీ ఇన్ ద చర్చ్. What gives greater protection is your church in your house gives great protection to you. ఇంట్లో కుటుంబంలో సంఘం ఉండాలా, వాక్యం ఉండాలా. బీయింగ్ ఆనెస్ట్, మీ చర్చ్లో వాక్యం మీ ఇంట్లో ఉండాలా. There is no word ఇక్కడ అయిపోయిన తర్వాత you don't talk about the church in your house. You don't talk about your pastor, the word that you were blessed in your house. That means you brought your home to church, కానీ చర్చ్ని మీ ఇంటికి తీసుకెళ్ళలేదు. గ్రేట్ ప్రొటెక్షన్. ఏమని చెప్తున్నాడు పౌల్? they say greet the church in their house అంటున్నాడు. Open your doors for a ministry in your house.
మీ ఇంటి ద్వారాలను తెలవండి కనెక్ట్ గ్రూప్ కోసం. వినిపిస్తలేదండి పాస్టర్ గారు, ఇప్పుడు ఇల్లు దొరకడమే కష్టము, ఇంట్లో ప్రేయర్ మీటింగ్ ఎలా పెట్టించుకోవాలా? ఆ కాలంలో అంత ఈజీగా ఉండేనా వాళ్ళకు కూడా? ఆ కాలంలో కూడా వాళ్ళకి శోధనలు ఉండేనా, పర్సిక్యూషన్ ఉండేనా? కానీ ఇల్లు తెలిసారా లేదా? అప్పుడు వేరు ఇప్పుడు వేరు కాదు, సేమ్. అప్పుడు కూడా పర్సిక్యూషన్ ఇస్ ద సేమ్ అగైన్స్ క్రిస్టియన్స్. పాస్టర్ గారు మా ఇల్లుని తెరవలేను పాస్టర్, కానీ కనెక్ట్ గ్రూప్కి రాగలను. అట్లీస్ట్ కమిట్ యువర్ సెల్ఫ్ టు ద కనెక్ట్ గ్రూప్. ఎవ్రీ వీక్ ఉండదు కనెక్ట్ గ్రూప్, 15 డేస్కి ఒకసారి ఉంటుంది. పాస్టర్ ఎందుకు కనెక్ట్ గ్రూప్? క్లోజ్ రిలేషన్షిప్ విత్ చర్చ్ మెంబర్స్. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటారు. ఆ కనెక్ట్ గ్రూప్ ద్వారా అనేకులు రక్షింపబడను గాక. నో, దోస్ ఆర్ ద థింగ్స్. మా దగ్గర 3 కనెక్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఈ వెనస్డే ఒక దగ్గర కనెక్ట్ గ్రూప్ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు బి అ పార్ట్ ఆఫ్ ద కనెక్ట్, ఒక 1 అవరే ఉంటుంది, 7 to 8 అంతే. 7 to 8 మీట్ వన్ ఆఫ్ అవర్ లీడర్స్, దే విల్ గివ్ యూ ఇన్ఫర్మేషన్. నేను ఎందుకు చెప్తున్నానంటే యూ చర్చ్ మస్ట్ కమ్ టు యువర్ హౌస్. ఆర్ యూ విల్లింగ్ టు ఇన్వైట్ యువర్ పాస్టర్ టు యువర్ హౌస్ ఫర్ ప్రేయర్? థింక్ అబౌట్ ఇట్. ఆర్ యూ విల్లింగ్ టు హ్యావ్ అ ప్రేయర్ మీటింగ్ ఇన్ యువర్ హౌస్? మీ ఇంట్లో ఒక ప్రేయర్ మీటింగ్ పెట్టించుకోనికే మీరు ఓకే ఉన్నారా? వై ఆర్ యూ డిలేయింగ్? మీ ఇంట్లో ఏమైనా సేవ అవుతుందా? ఆలోచించండి. దేవుడు మీకు ఇల్లు ఇచ్చాడా లేదా? వినిపిస్తలేదండి. సొంత ఇల్లు అయినా రెంటింటి అయినా దేవుడే ఇచ్చాడు కదా, ప్రార్థన చేశారు. ఆ ఇంట్లో ఏమైనా సేవ అవుతుందా? మీరు పెట్టే వాక్యం ద్వారా పక్క వాళ్ళు విని ఇది ఏది వింటున్నారు, నాకు వినాలని ఉందని వస్తున్నారా? Aquila and Priscilla had a church in their house. Think about it. మీరు ఇక్కడికి వస్తే దేవుని కాపుదల ఓకే, కానీ సంఘమే మీ ఇంట్లో ఉంటే దే విల్ బి గ్రేట్ ప్రొటెక్షన్ ఇన్ యువర్ ఓన్ ఫ్యామిలీ, ఫర్ యువర్ ఓన్ ఫ్యామిలీ. ఆమేన్. వాళ్ళ ఇంట్లో సంఘం ఉందండి. మీ కుటుంబాన్ని ఇక్కడ తీసుకొచ్చారు ఈరోజు. సంఘాన్ని కూడా మీ కుటుంబానికి తీసుకెళ్ళండి, ఇంటికి తీసుకెళ్ళండి. వాక్యం ఉండును గాక, మీ ఇంట్లో ప్రార్థన ఉండును గాక. సో ఐ ఎంకరేజ్ యూ టు కమిట్ యువర్ సెల్ఫ్ ఫర్ ప్రేయర్, ఫర్ కనెక్ట్ గ్రూప్. 1 hour ఉంటుంది ఎవ్రీ 15 డేస్కి ఒకసారి. కమ్ అండ్ మీట్ అదర్ చర్చ్ మెంబర్స్, ప్రే, స్పెండ్ టైం. కొందరికి దేవుడు సొంత ఇల్లు ఇచ్చారు. మీ గృహంలో, మీ సొంత ఇల్లులో సేవ జరుగును గాక. కమాన్, ప్రార్థన చేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు ప్రార్థన చేశారు, ప్రభువా ఇక్కడ సేవ జరుగును గాక, ప్రార్థన జరుగును గాక. దిస్ ఇస్ ద టైమ్ దట్ యు షుడ్ ఓపెన్ యువర్ హౌస్ టు డూ మినిస్ట్రీ. సంబడీ షౌట్ ఆమేన్. దిస్ ఇస్ ద మాస్టర్ కీ. మీ కుటుంబాన్ని సంఘానికి తీసుకొచ్చారు, కానీ మళ్ళీ సంఘాన్ని మీ కుటుంబానికి తీసుకెళ్ళండి. దే విల్ బి గ్రేట్ ప్రొటెక్షన్ ఫర్ యువర్ ఫ్యామిలీ. లెట్స్ గో టు Psalm 127. ఐ విల్ గివ్ యూ 5 pillars టు ప్రొటెక్ట్ యువర్ ఫ్యామిలీ. ప్రతి కుటుంబంలో ఏముండాలో చూద్దాం. Psalm 127 verse 1. యెహోవా ఇల్లు కట్టించని ఎడల, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. జాగ్రత్తగా గమనించు. ఇల్లు కొనడం వేరు, ఇల్లు కట్టించడము చాలా వేరు. ఇల్లు కొనేటప్పుడు ఎక్కువ శ్రమ ఉండదు, ఎంత డబ్బులు ఇచ్చేయాలా కొనేయాలా. కొందరు లోన్ ప్రాసెస్ అంటారు, అదనట్లే ఫిజికల్గా ఇల్లు ఒక ప్లాట్ తీసుకొని ఓకే ఫౌండేషన్ వేయించి అక్కడ కూర్చొని ఎలా ఏం చేస్తున్నాం, మేస్త్రి రాలే, ఇంకా మేస్త్రి రాలే, ఇటుకలు వస్తున్నాయి, అలా కట్టించడము అంత ఈజీ కాదు. కానీ ఇక్కడ కీర్తనకారుడు దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఇల్లు గురించి కాదు. ఈస్ టాకింగ్ అబౌట్ ద డిజైన్ ఆఫ్ యువర్ హౌస్. డిజైన్ అంటే ఏంటి? మీ ఇంట్లో ప్రతి కుటుంబానికి ఒక డిజైన్ ఉండాలా. డిజైన్ అంటే ఏంటి? ఇక్కడ వాస్తు కరెక్ట్ ఉందా లేదా, సౌత్ ఈస్ట్ నుంచి ఎండ్ వస్తుందా, ఆ డిజైన్ కాదు. ఏ డిజైన్? ప్రతి కుటుంబానికి ఒక డిజైన్. అంటే మా ఇంట్లో ఇది చేయనికే వీలు లేదు, మా ఇంట్లో గాసిప్ వెల్కమ్ కాదు, మా ఇంట్లో అప్పులు ఉండనికే వీలు లేదు, మా ఇంట్లో పిల్లలు మంచిగా ప్రవర్తించాలా. ప్రతి కుటుంబానికి ఒక డిజైన్ ఉండును గాక. అర్థమవుతుందా? దే షుడ్ బి అ డిజైన్. మా పిల్లలు మా ముందు ఇట్లా కూర్చోరు. దే ఇస్ అ డిజైన్. హూ మేక్స్ దిస్ డిజైన్? ఎవరు డిజైన్ చేస్తారు? ఒక ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తారు. ఆ ఆర్కిటెక్ట్ ఎవరంటే ఇంట్లో ఉన్న పురుషుడు, భర్త డిజైన్ చేస్తాడు. అది మన ఇంట్లో ఇట్లా మాట్లాడొద్దు, మన ఇంట్లో ఇలాగ ప్రార్థన ఉండాలా. కమాన్, వింటున్నారా పురుషులారా? మీతోనే మాట్లాడుతున్నా నేను. ఆఫీస్కి వెళ్ళిపోతాను, నేను ఆఫీస్కి వెళ్ళాలా, పని చేయాలా, బట్ యూ షుడ్ మేక్ అ డిజైన్. చర్చ్కి వెళ్ళడం ఇంపార్టెంట్, టైంకి వెళ్ళడం ఇంకా ఇంపార్టెంట్. నో, దేర్ ఇస్ అ డిజైన్ ఇన్ యువర్ హౌస్. ఇప్పుడు దేవుడు
నోవాని ఇల్లు ఏమంటారు, ఓడను కట్టమన్నాడు. ఆ ఓడ సొంతగా కట్టుకున్నాడా నోవా, లేకపోతే దేవుడిచ్చాడు ఆయనకి? ఎలా కట్టమన్నాడు? దేవుడిచ్చాడు. ఎలా కట్టాడంటే నోవా అది ఆ ఓడను దేవుడిచ్చిన డిజైన్ ఎలా చేశాడంటే, చిన్న యానిమల్ నుంచి పెద్ద యానిమల్కి ప్రొటెక్షన్ ఉన్నాయి అందులో. ఎస్ ఆర్ నో? ఇన్ ద సేమ్ వే ద డిజైన్ దట్ యు డిజైన్ ఫర్ యువర్ ఫ్యామిలీ విల్ బి ప్రొటెక్టెడ్. కమాన్ ఆమెన్ చెప్దామా? మా కుటుంబంలో, మా ఇంట్లో ఈ టైం తర్వాత ఫోన్లు ఎవరు వాడొద్దు. వినిపిస్తే ఎవరు, మమ్మీ డాడీ కూడా ఆమెన్ అనట్లేదు. వినిపిస్తలేదండి. పాస్టర్ గారు మా పిల్లలు ఫోన్ ఇవి తీసేసుకుంటే ఫిట్స్ వస్తుంది పాస్టర్ అంటారు. 2 రోజులు ఏడవని, 3 రోజులు ఏడవని, 4వ రోజు ఫిట్స్ కూడా అన్నీ వెళ్ళిపోతాయి. నో, దే షుడ్ బి అ డిజైన్ ఇన్ యువర్ హౌస్. మా ఇంటికి ఎవరైనా వస్తే మా పిల్లలు విష్ చేస్తారు. మీ ఇంట్లో మీ భర్త ఒక మాట చెప్తే భార్య ఎదురు జవాబిస్తుందంటే దట్ ఈస్ ద డిజైన్ ఆఫ్ యువర్ హౌస్. ఏంది అంటే, ఏంది నువ్వేనా అని అరుస్తుందంటే దట్ ఈస్ ద డిజైన్ యూ హ్యావ్ మేడ్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ అ గట్టిగా డిజైన్. ఏ డిజైన్ చేస్తున్నారు మీరు? మీరే అంటే ద మ్యాన్ ఆఫ్ ద హౌస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్, లైఫ్లో ట్రాన్సిషన్ వస్తుంది. 30 years అప్పుడు పురుషుడు వేరేగా ఉంటాడు, లేట్ 30sలో వేరేగా ఉంటాడు, లిటిల్ మోర్ మెచ్యూర్డ్ 40sలో వేరేగా ఉంటాడు, లేట్ 40s. నో, యూ హ్యావ్ టు ట్రాన్సిషన్ యువర్ సెల్ఫ్ యాజ్ అ మ్యాన్. ఇట్స్ ఇంపార్టెంట్. ఎవరైతే మీ భర్తలను తీసుకురాలేదో ఐఎమ్ సారీ. దట్స్ వై మీటింగ్ ఉందంటే మీటింగ్ లేదు, ఏం లేదండి, యు ఆర్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మీరు రాకపోతే మేము ఎలాగ వెళ్తాం సంఘానికి అని ఇంపార్టెన్స్ చేయాలి మీ ఆయనకి. మీరే తీసుకెళ్ళాలండి, అలసిపోయినా నో ప్రాబ్లం, అక్కడ కూర్చోండి. మీరు లేకపోతే అందరు అడుగుతారు, మీ ఆయన రాలేదా అడుగుతారండి, మీరు రావాలి. నో, యూ షో ఇంపార్టెన్స్ బికాజ్ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద హౌస్. హీ మేక్స్ ద డిజైన్. అందుకే భార్య భర్తలు కూర్చొని భర్తను అడగాల, మన ఇంటి డిజైన్ ఏంటండి అంటే, ఏదో అనద్దు భర్త, లేదా మన ఇంట్లో ఇది ఉండొద్దే, మన ఇంట్లో మనం పిల్లల ముందు ప్రేమగా మాట్లాడాలా. ఎందుకు తెలుసా? డిజైన్ ఈజ్ జనరేషనల్. మీరు ఏ డిజైన్ పెడతారో మీ ఇంట్లో నెక్స్ట్ తరము మీ పిల్లలు కూడా అదే చేస్తారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే, వినండి, భర్త అన్ని ఫంక్షన్స్కి రాడు. భర్త ఎవరు తీసుకెళ్తారు చుట్టాల దగ్గరికి? చెప్పండి. వైఫ్ తీసుకెళ్తారు. 3 పిల్లల్ని పెట్టుకొని ప్రతి పండుగకి వెళ్తారు. అందరు ఏమంటారు, మీ డాడీ అంటారు. నెక్స్ట్ ఈ పిల్లలు పెద్దగా ఏం చేస్తారు, వాళ్ళ భర్త రాడు. పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళు గ్రాండ్ చిల్డ్రన్ ఏం చేస్తారు, వీళ్ళు తీసుకెళ్తూ ఉంటారు. ఇట్స్ డిజైన్ ఈజ్ జనరేషనల్. మీ ఇంట్లో ఏ డిజైన్ ఉన్నది? మన ఇంట్లో అప్పులు ఉండద్దు. ఇట్స్ అ డిజైన్. యూ హ్యావ్ టు డూ దట్. అందుకే ఏం రాబడి ఉంది, మనం బిల్డింగ్ అనుకుంటాం, లేదు, ప్రతి కుటుంబానికి ఒక డిజైన్ ఉండును గాక. ఫర్ డిజైన్ విల్ ప్రొటెక్ట్ యూ. వాట్ డిజైన్ యూ హ్యావ్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఎటువంటి డిజైన్ ఉంది? మా డాడీ సరిగా చదువుకోకపోయినా ఒక డిజైన్ ఉండే మా ఇంట్లో, ఏంటంటే అప్పులు అడగద్దు. దట్ డిజైన్. మీ ఇంటి కోసము మీరు ఎటువంటి డిజైన్ ఏర్పాటు చేస్తున్నారు? ఎప్పుడైనా కూర్చొని ఆలోచించారా, మన ఇంట్లో ఇవి ఉండాలా, ఇలా ఉండాలా, మన ఇల్లు ఇలా నీట్గా ఉండాలా, మన ఇంట్లో ఇలాంటి మాటలు మాట్లాడాలా, యూ హ్యావ్ టు క్రియేట్ అ డిజైన్. Somebody shout design. Every home needs a design. What is the design in your house? Maybe you're divorced, maybe you're a single mom. As a mother, you can design for your house. Design చేయండి, మా కుటుంబం ఇలా ఉండాలా, ప్రార్థన ఉండాలా. డిజైన్. Number 2, keep reading verse 1, sister. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. Number 2, every home needs a watchman. వాచ్మెన్ అంటే ఎవరు? వాచ్మెన్ విల్ సీ వాట్ డేంజర్ ఇస్ కమింగ్ ఇన్ ఆన్ టు ద ఫ్యామిలీ, రైట్? ఈ మధ్య ప్రతి అపార్ట్మెంట్లో CCTVలతో పాటు ఏముంటారు? వాచ్మెన్ ఉంటాడు. అక్కడ ఎవరైనా కలవనికి పోతే వాళ్ళు రామంటారు, రండి పాస్టర్ అంటారు. వాచ్మెన్ బోనియాడు, మనం రాయాలా, పేరు రాయాలా, ఫోన్ నెంబర్ రాయాలా, ఎప్పుడు లోపలికి వచ్చాము, ఎప్పుడు వెళ్తున్నాం, అన్నీ రాయాలి. వాచ్మెన్ ఎందుకంటే దే సీ what is happening. Is any danger to the family in the apartment? Just imagine చేయండి,
ఇప్పుడు మేమున్న అపార్ట్మెంట్లో దాదాపు ఒక 40 ఇల్లులు ఉంటాయి 40 మేబీ 35 or 30 ఉంటారు. ఇప్పుడు వాచ్మెన్ లేడు అనుకోండి, వాచ్మెన్ లేడు, ఇంకా ఏమంటే సెక్యూరిటీ గార్డ్ లేడు. అప్పుడు ఏం చేస్తారు, ఫ్యామిలీ సొంత ఇల్లు ఉన్న వాళ్ళందరూ రాస్టర్ వేసుకుంటారు. ఈరోజు నేను వెయిట్ చేస్తే నేను కింద వాచ్మెన్ లాగా ఉంటాను, నెక్స్ట్ డే మీరు ఉండాలా కదా. వాచ్మెన్ లేకపోతే ఎంత కష్టం అవుతుంది, రైట్? ప్రతి కుటుంబానికి వాచ్మెన్ ఉండాలంటే అర్థం ఏంటంటే one person in the family must pray. ఆమేన్. ప్రార్థన ఉండాలి ఫ్యామిలీలో. దట్ పర్సన్ ఈస్ ద వాచ్మెన్ ఇన్ ద హౌస్. ఆ వ్యక్తికి చూస్తాడు, లేదు కుటుంబంగా మనం ఇది చేయొద్దండి, నాకు ఇది రైట్ అనిపిస్తలేదండి, ఐ థింక్ దీన్ని ఇంకా మంచిగా చేయొచ్చండి. అందుకనే మీ ఇంట్లో ఎవరు ఉండాలా, ప్రేయర్ చేసే వ్యక్తి, ఒక వాచ్మెన్ ఉండాలా. హూ ఇస్ ద వాచ్మెన్ ఇన్ యువర్ హౌస్? హూ ఇస్ ప్రేయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ? ఈరోజు క్రైస్తవులు పాస్టర్లు వాళ్ళ కుటుంబాలలో ప్రార్థన లేదండి. ఆనెస్ట్గా చెప్తున్నాం, ప్రార్థనలు లేవు. కావాలంటే మీ భార్యకి చెప్పండి, నువ్వు వాచ్మెన్గా ఉండమ్మా, ఇదిగో నీకు జీతం ఇస్తా, కానీ కుటుంబం కోసం ప్రార్థన చేయి. యూ షుడ్ బి స్పిరిచువల్లీ అటెంటివ్. అప్పుడు ప్రమాదాలు రావు కుటుంబం పైన. కమాన్, ఆమేన్. కొన్నిసార్లు కళలు వస్తాయి. ఎంతమంది కళలు వస్తాయి? కళలలో ఎవరో రావడం కాదు, ఇట్లా అవుతుందేమో, ఇట్లా కళలు వస్తాయి. దేవుడు, బికాజ్ నోబడీ ఈజ్ అ వాచ్మెన్, గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ ఇన్ త్రూ యువర్ డ్రీమ్స్. అ వాచ్మెన్ ఈజ్ నీడెడ్. అంటే ఆత్మీయంగా ఉండి ప్రార్థన చేయాలా. ఆ వ్యక్తి మళ్ళీ కంట్రోల్ చేయొద్దు ఫ్యామిలీని. దేవుడు చెప్తున్నాడు ఇట్లా చేయొద్దు, కంట్రోలింగ్ ఉండొద్దు. విజ్డమ్ ఇవ్వాలి ఫ్యామిలీకి. ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ గట్టిగా వాచ్మెన్. మీ ఇంట్లో ప్రార్థన చేయవారు ఎవరు? ఆలోచించండి. ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళకి చెప్పాలి, అమ్మ నువ్వే వాచ్మెన్, నువ్వే ప్రార్థన చేసి చెప్పు. సంఘంలో అందుకే మాకు ప్రేయర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బికాస్ దే ఆర్ వాచ్మెన్, దే ఆర్ ప్రేయింగ్ ఫర్ ద చర్చ్. ఎవ్రీ హోమ్ నీడ్స్ అ డిజైన్. సంబడి షౌట్ డిజైన్. మీ కుటుంబానికి ఏ డిజైన్ ఉంది? ఇలాంటి మాటలు మన ఇంట్లో మాట్లాడొద్దు, ఇలాంటి ప్రవర్తన ఇంట్లో ఉండొద్దు. రెండోది, ఎవ్రీ ఫ్యామిలీ నీడ్స్ అ వాచ్మ్యాన్. యూ హ్యావ్ టు ప్రే. హూ ఇస్ ద వాచ్మ్యాన్ ఇన్ యువర్ హౌస్? ఆలోచించారా? అందరు బిజీ. ఎవరు కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నారు? ఇఫ్ యూ డోంట్ ప్రే, యువర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ ప్రొటెక్టెడ్. బైబిల్లో కెన్ వీ హ్యావ్ వర్స్ 2? అన్లెస్ ద లార్డ్ గార్డ్స్ ద సిటీ. గార్డ్స్ చేసేవాళ్ళు లేకపోతే కష్టం. ప్రేయర్ వారియర్స్ ఆర్ కాల్డ్ వాచ్మెన్. దే గార్డ్ ద సిటీ. అందరు పడుకున్నప్పుడు మా వాచ్మెన్, నాకు ఇంకా గుర్తు, ఇప్పుడు మధ్యలో సీటీ విజిల్ కొడతా పోతాడు. హీఈస్ వాచింగ్ ఎనీబడి కమింగ్ టు హర్ట్. నష్టం చేయడానికి ఎవరైనా వస్తున్నారా అని చెక్ చేస్తూ ఉంటారు. సో ఆత్మీయంగా ప్రేయర్ చేయవాళ్ళు అలాగే ఉంటారు. ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ రైట్. So somebody in the family must be a watchman. Somebody shout watchman. మీ ఇంట్లో ఒక వాచ్మెన్ ఉన్నట్లయితే, ప్రేయర్ వారియర్ ఉన్నట్లయితే బ్లెస్డ్ ఆర్ యూ. లేకపోయి ఉంటే ఈ రోజు నుంచి మేక్ అ డెసిషన్ టు బి అ వాచ్మెన్, టు బి అ ప్రేయర్ వారియర్. Can somebody shout amen? Number 3, let's go to verse 2. Number 1, every family needs a గట్టిగా వినిపించట్లేదండి. Number 2, prayer, watchman. Number 3, verse 2. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. Number 3, how to protect your family. Number 3, every home needs a financer. ఇంట్లో ఉన్న భర్త, కొందరికి ఇష్టం ఉండదు, భర్తలు పని చేయాలంటే ఇష్టం ఉండదు. దేవుడు సేవకు పిలిస్తే సేవ చేయి. మీ పిల్లల డబ్బులు తీసుకొని నువ్వు ప్యాంట్ షర్ట్లు కొనుక్కోవద్దు. పిల్లల నుంచి డబ్బు తీసుకొని ప్యాంట్ షర్ట్లు నాకు అది కావాలి, వాచ్ కావాలా, నువ్వు నీ డబ్బుతో నువ్వు కొనుక్కో. ఫైనాన్సర్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి మీ కుటుంబంలో భర్త ఏమనాలంటే, నా పిల్లలు నా భార్య సుఖంగా పడుకోవాలంటే నేను కష్టపడి పని చేయాలా. అండ్ యూ టేక్ దట్ పొజిషన్ యాజ్ అ ఫైనాన్సర్. భర్తను భార్యను పంపించి నువ్వు పని చేసిరా, నేను బాసాను తోముతాను, నువ్వు పని చేసిరా, అట్లా ఉండొద్దు. నేను ఒక మాట చెప్తాను, నెవర్ మ్యారీ సంబడీ హూ ఇస్ నాట్ వర్కింగ్. అమ్మాయి అయినా అబ్బాయి అయినా,
పాస్టర్ అయినా చాలా మంచోడు పాస్టర్, నా కోసం ప్రాణం అని ఇస్తాడు పాస్టర్. ప్రాణం ఇస్తాడంటే ఫస్ట్ ఉద్యోగం చేయమని ఆయనని. నిజంగా ఏ ఉద్యోగం ఎందుకు చేయాలంటే ఉద్యోగంలో అట్లీస్ట్ 1 year 2 years దాన్ని స్థిరంగా ఉన్నాడా లేదా థింక్. పాస్టర్ ఆయన లేకపోతే చచ్చిపోతా, అమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత కష్టం, ఇంకా ఆకలితో చచ్చిపోతావు. మొన్న ఒక అబ్బాయిని కలిసాను నేను. పాస్టర్ మీరు అన్నారు సేవింగ్ చేసుకోవాలా, నా డబ్బుతో నేను పెళ్లి చేసుకోవాలన్నారు కదా, నేను సేవింగ్ చేస్తున్నాను పాస్టర్ అన్నాడు. ఐ లైక్ ఇట్. చెప్పాడు ఇట్లా 2 లక్షలన్నా నేను సేవ్ చేశాను పాస్టర్ అన్నాడు. యవనస్తుడు. ఇక్కడ ఎట్లుంటాడు తెలుసా మన దగ్గర, అంటే యూజువల్లీ చర్చిలలో, కన్నావు కదా నువ్వే పెళ్లి చేయాలంటారు. కన్నావు కదా పెళ్లి చేయాలి. లేదు, నేనేమంటా అంటే మీ పెళ్ళికి డబ్బులు మీరే సేవ్ చేసుకోండి. వినిపిస్తలేదండి? ఒక మాట చెప్తా చూడండి. ఉట్టి గివింగ్ ద్వారా ప్రాస్పారిటీ రాదు. జాగ్రత్త వినండి. ఉట్టి ఇవ్వడం ద్వారా ప్రాస్పారిటీ రాదు. ఇస్తే దేవుడు పంటనిస్తాడు. పంట వచ్చినప్పుడు మనకు ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఏంటంటే ఈ డబ్బు నా కొడుకుకి, ఈ డబ్బు ఈ కూతురికి, ఈ డబ్బుతో నేను ఈ దేవుని రాజ్యానికి ఇస్తా. ఇలా స్ట్రక్చర్ లేకపోతే డబ్బులు వస్తాయి, సో ఖర్చు పెట్టే వరకు చేతులు ఆగవు. ఇంకా చేతులు ఖర్చు పెట్టాలి. లేదు, అది దేనికోసం దేవుడు ఇచ్చాడు. ఓకే, దేవుడు డబ్బులు ఏం చేయాలి ఇప్పుడు? కొడుకు కోసం ఏమైనా తీసి పక్కన పెట్టాలా? ఓకే, ఎఫ్డీ వేయాలా కొడుకు పైన 2 లక్షలు 3 లక్షలు ఎఫ్డీ వేయొచ్చా బాబు మీద? ఏం అంటే, అండ్ దట్స్ వై యూ నీడ్ టు బి ఎ ఫైనాన్సర్. మన ఇంట్లో ఒక వ్యక్తి మంచిగా సంపాదిస్తే కుటుంబంలో ఉన్న వాళ్ళు మంచి విశ్రాంతితో పడుకుంటారు. మీ పిల్లలకి ఎప్పుడు నిద్ర రాదు తెలుసా? చూడండి, ఫీజు కట్టకపోతే స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు వస్తారు కదా, ఈ నోటీస్ తీసుకొని వస్తారు, ఈ పిల్లలు ఫీజు కట్టలేదంటే ఎట్లుంటారు మీ పిల్లలకి? అమ్మ నా పేరు రావద్దు, నా పేరు తీయొద్దు అని. ఎంత ఎంబారస్ అవుతారు పిల్లలు చెప్పండి. వై? బికాస్ ద ఫాదర్ ఈజ్ నాట్ వర్కింగ్. ఆర్ ఇంట్లో ఒక ఫైనాన్సర్ లేకపోతే ఇంత కష్టం అవుతుంది. ఫైనాన్సర్ ఉన్నారు ఇంట్లో. ఆల్ మై సిస్టర్స్, ప్లీజ్ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. డోంట్ మ్యారీ సంబడి ఈజ్ నాట్ వర్కింగ్. నాకు 6 pack ఉండొచ్చు, ఫ్యామిలీ ప్యాకే ఉండొచ్చు, ఏ ప్యాక్ అని ఉండని. ఇప్పుడే చెప్తున్నా, ఇఫ్ హీ ఈజ్ నాట్ వర్కింగ్, ఇఫ్ హీ ఈజ్ నాట్ ఎర్నింగ్, హీ ఈజ్ నాట్ ద రైట్ పర్సన్ ఫర్ యూ. 2 important things. Number 1, he should be a believer. ఆమె తగ్గిపోయింది. పాస్టర్ ఆయన పోమంటాడు పాస్టర్ చర్చికి, అట్నే అంటారు. ఫస్ట్ రక్షింపబడాలా, రెండోది ఆయన సంపాదించాలా. కట్నం వస్తుంది పాస్టర్, కట్నమే డిపెండ్ కావద్దు. డోంట్ డిపెండ్. అట్లీస్ట్ మదర్ ఫాదర్స్ అన్న ఆమెన్ అంటారు అనుకున్న. అమ్మాయి వాళ్ళ కొడుకులు, అమ్మాయి వాళ్ళ మమ్మీ డాడీ అమెన్ పాస్టర్, అమెన్ కరెక్ట్ పాస్టర్. వాళ్ళకి ఇవ్వాలనుకుంటే నో ప్రాబ్లం, ఫోర్స్ చేయొద్దు, పెళ్ళి ఆపొద్దు. ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ, బీ ద ఫైనాన్సర్ ఇన్ ద హౌస్. నేను మా పెరుగుతుండగా సేవలో వచ్చేటప్పుడు నేను ఏం చూశాను, చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు అందరూ పువర్ పాస్టర్స్. కొందరు పాస్టర్లు ఎట్లా అంటే మంత్ ఎండ్కి ఎవరింటికి పోతే విజిటింగ్కి వెళ్తే ఎవరు డబ్బు ఇస్తారా అని అలా వెళ్ళేవాళ్ళు ఉండే. సండే అయిపోగానే ఎవరు లంచ్కి పిలుస్తారు, ఎక్కడ తినాలా, ఇలాంటి వారు నాకు తెలుసు. అప్పుడు నేను పాస్టర్ కాను, పాస్టర్ అయినా నేను పేదగా జీవించాను. అలా ఒక్కసారి మైండ్లో పడిపోయింది నాకు. దేవుని వాక్యం నుంచి ఆయన ఏం వాగ్దానం చేశారో దాన్ని బట్టి నా జీవితంలో లేమి ఉండకూడదు. బికాజ్ ఐ వాంట్ టు బీ అ ఫైనాన్సర్. నేను ఎక్కడి నుంచి వచ్చానో మా మమ్మీ డాడీని కూడా లాగి వాళ్ళని ఆర్థికంగా ఆస్వాదింపబడాలా వాళ్ళని ఐ మేడ్ అ డెసిషన్ ఇన్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు బీ పువర్. ఇంట్లో ఒక ఫైనాన్సర్ ఉండాలా. మీరు కష్టపడి పని చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళు మంచిగా పడుకుంటారు. కానీ సంబడి షౌట్ ఆమేన్. డోంట్ వర్క్ ఎనీబడి. కొందరు రియల్ ఎస్టేట్ అంటారు, వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇఫ్ యూఆర్ ఇన్ బిజినెస్ వండర్ఫుల్, బట్ ఎవ్రీ మంత్ రెగ్యులర్ ఇన్కమ్ రావాలి ఫ్యామిలీకి. రెగ్యులర్ ఇన్కమ్ షుడ్ కమ్. పాస్టర్ మంచి ఉద్యోగం వచ్చినప్పుడు చేస్తా, లేదు, ఉన్న ఉద్యోగం అయినా స్టార్ట్ చేయండి. కొందరు సంవత్సరాల తడబడి వెయిట్ చేస్తున్నారు ఇంకా వాళ్ళకు వచ్చే ఇట్లా ఏమో డ్రీమ్ జాబ్ కోసం. డ్రీమ్ జాబ్ వచ్చే వరకు ఏదైనా ఒక జాబ్ చేయండి.
Let not your wife say you are sitting and eating my money. Never. Somebody shout never. Never. As a man you should provide for your family. మీరు కష్టపడాలి. మీ భార్య జీతం వస్తే నో ప్రాబ్లం, బట్ యూ షుడ్ వర్క్ హార్డ్. యాజ్ అ మ్యాన్ వర్క్ హార్డ్, స్పెండ్, ఎర్న్ మనీ. వేరే వాళ్ళు డబ్బు స్పెండ్ చేయకండి. మీ డబ్బు, మీ భార్యకి ఇచ్చే డబ్బు మీరు స్పెండ్ చేయొద్దు. భార్యకి ఇచ్చేది భార్యకి ఇవ్వాలా. I'm telling you, every family needs a ఫైనాన్సర్గా ఉండాలి ఇంట్లో. Somebody shout amen. ఫస్ట్ టైం చెప్పానండి, every home needs a design. Please work on your design. Sit today with your wife. ఇప్పుడు ప్రార్థనలో కూర్చోండి, భర్త ఆర్కిటెక్ట్ కూర్చొని ప్రార్థన చేసి, ప్రభువా నా కుటుంబం ఇలా. గో అండ్ డిస్కస్ విత్ యువర్ వైఫ్. ఏంది అంటే మీ భార్య ఏది అన్నదనుకో, దట్స్ ద డిజైన్ ఇన్ యువర్ హౌస్ that will carry you on forward again and again and again. భర్త గట్టిగా మాట్లాడిన భార్య చెప్పండి అంటే భర్త వచ్చి ఏం చేస్తాడు? ఐఎమ్ సారీ అంటాడు. నంబర్ 2, ఎవ్రీ హోమ్ నీడ్స్ అ గట్టిగా. నంబర్ 3, ఎవ్రీ హోమ్ నీడ్స్ అ ఫైనాన్సర్. ఎవ్రీ హోమ్ నీడ్స్ అ ఫైనాన్సర్. హల్లెలూయా. ఐ ఎంకరేజ్ యూ. దేవుడు మీకు దీవించినప్పుడు తీసి పెట్టుకోండి. ఎక్లీసియాస్టెస్, ప్రసంగి 7వ అధ్యాయం చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము వర్స్ 12. జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానము ఆశ్రయాస్పదము. డిఫెన్స్. విజ్డమ్ ఇస్ డిఫెన్స్ అండ్ మనీ ఇస్ డిఫెన్స్. డబ్బు ఉంటే లైఫ్లో ప్రొటెక్షన్ ఉంటుంది. ఓరా ఆమె చెప్తా, బైబిల్ ఉన్నదే చెప్తున్నా నేను. Wisdom is a defense as money is a, but the excellence of knowledge is that wisdom gives life to those who have it. Next verse 13. Consider the work of God, for who can make straight what he has made crooked? Okay, next. Children, next verse. In the day of prosperity be joyful. చూసా, దేవుడు ప్రాస్పెరిటీ ఇస్తాడు. సమృద్ధి ఇచ్చినప్పుడు సంతోషంగా ఉండండి. సో డబ్బు వచ్చిన తర్వాత జాగ్రత్త గమనించండి. వెన్ యూ గెట్ బ్లెస్డ్ విత్ మనీ, డోంట్ స్పెండ్ ఆల్ యువర్ మనీ. విజ్డమ్. అన్ని డబ్బులు అన్ని ఖర్చు పెట్టేయవద్దు. డబ్బు వస్తే ఏం చేయాలి? ప్రభా నీ రాజ్యానికి నేనేం చేయవచ్చు, చర్చ్కి నేను ఏమి ఇవ్వచ్చు ప్రభా, నా కొడుకు కోసం ఏం పక్కన పెట్టవచ్చు, నా కూతురు కోసం ఏం పక్కన పెట్టవచ్చు ప్రభా, మా ఫ్యామిలీకి మేము నెక్స్ట్ హాలిడేకి వెళ్తే ఎక్కడ పెట్టుకోవాలి. యూ షుడ్ ప్లాన్ లైక్ దట్. డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, డబ్బు వస్తుంది వెళ్ళిపోతుంది, డబ్బు వస్తుంది. క్రిస్టియన్స్ లివ్ ఇన్ పావర్టీ మోస్ట్ ఆఫ్ ద టైమ్. వై? బికాస్ దేర్ ఇస్ నో ప్లానింగ్. ఒక ఫైనాన్షియల్ స్ట్రక్చర్ లేదు, ఒక ఎఫ్డి ఉండదు, ఒక మ్యూచువల్ ఫండ్ ఉండదు, నథింగ్. ఎప్పుడు డబ్బు 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 డబ్బు. బీద వాళ్ళే డబ్బు గురించి ఆలోచిస్తారు, ధనవంతులు ఆలోచించరు. వినిపిస్తలేదండి? సో డోంట్ బీ లైక్ దట్. డబ్బు ఎంతగా ఉండాలంటే డబ్బు గురించి ఆలోచించొద్దు, అంత డబ్బు ఉండాలా. వినిపిస్తలేదండి? దట్స్ ద డిజైర్ ఆఫ్ గాడ్. ఆయన సేవ, ఆయన తలంపులు, ఆయన రాజ్యము, దట్ షుడ్ బి గోయింగ్ ఆన్ ఇన్ అవర్ మైండ్, నాట్ మనీ. ఎవ్రీ హోమ్ నీడ్స్ అ డిజైన్. నంబర్ 2, ఎవ్రీ హోమ్ నీడ్స్ అ వాచ్మెన్. నంబర్ 3, ఎవ్రీ హోమ్ నీడ్స్ అ. నంబర్ 4 verse 2 చదవండి సిస్టర్. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గమనించండి, ఇంగ్లీష్లో అట్లా లేదండి. అందరికీ కొడుకు 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 కావాలంటారు, ఇంగ్లీష్లో అలా లేదు. బిహోల్డ్ చిల్డ్రన్ ఆర్ అ హెరిటేజ్. బాయ్ అండ్ గర్ల్ బోత్ ఆర్ ఓకే, ఈక్వల్ ఫ్రమ్ ద లార్డ్. ఫర్ ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ అ రివార్డ్. గర్భఫలం ఒక బహుమానము. నంబర్ 1 ఏం చెప్పానండి? ఎవ్రీ హోమ్ నీడ్స్ అ design. Number 2, every home needs a. Number 3, every home needs a. Number 4, every home needs a mother. Mother protects the family. Come on. డాడీ చనిపోతే కొన్ని రోజులు ఏడుస్తారు, మమ్మీ చనిపోతే కొన్ని సంవత్సరాలు ఏడుస్తారు. మదర్ని జ్ఞాపకం చేసుకో. మమ్మీ ఇట్లా, మా మమ్మీ ఇట్లా చేస్తుండే, మమ్మీ. మదర్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ అ ఫ్యామిలీ. మీ భార్యతో మీకు డిఫరెన్సెస్ వచ్చి
you are come to the end of divorce, but if you know that your wife is a good mother, don't divorce her. Don't divorce a good mother. A good mother protects. మీకు తెలుసా మదర్స్కి దేవుడు అంటే మదర్స్కి ప్రేయర్కి ఏదో కనెక్షన్ ఉంటుంది. when mothers pray, God listens to their prayers. అది చెప్తున్నా వినండి. చాలామంది అంటారు మా అమ్మ ప్రేయర్ చేస్తున్న పొద్దున్న లేచి అందుకే ఇలా ఉన్నాం పాస్టర్ మేము ఆస్వాదింపబడ్డాం అంటారు. ఎస్, బికాస్ మదర్స్ ప్రేయర్ ఇస్ డిఫరెంట్. whatever, you should give importance to mothers in your home. వెరీ మచ్. మదర్ కొన్నిసార్లు ఏమంటుందంటే ఒకరోజు వచ్చి ఐ ఫీల్ మన పిల్లలు ఈ స్కూల్ కాదండి వేరే స్కూల్కి మారుద్దామంటే గుడ్. మదర్స్ విల్ సే వద్దు ఈ సోఫా మార్చేద్దామంటే హస్బెండ్గా ఓకే మార్చేద్దాం అనాల. గివ్ హర్ ది ఇంపార్టెన్స్. మదర్స్ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ. Mothers, every home needs a mother. Number 5. Let's look at verse 4. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. Okay. What is number 5? బైబిల్లో ఏం రాయబడుతుందండి? లైక్ arrows. Somebody shout arrows. బాణములు. లైక్ arrows in the hand of a warrior. Number 5 is every home needs weapon. Children are weapons. Arrows. దయచేసి వాళ్ళని arrows లాగా పెంచండి, ఫ్లవర్స్ లాగా పెంచకండి. డెలికేట్గా పెంచకండి. వాళ్ళు ఏంటి ఫ్లవర్ వాజ్లో పెట్టలాగా పెంచకండి. వాళ్ళు ఏమనుంది బైబిల్లో? దే ఆర్ arrows. Arrows don't fly alone. Arrows need bows, right? Bows are the father and mother. The father and mother must aim the arrow in a proper way. Raise your children like arrows. కొన్నిసార్లు మా కొడుకు వెనుక పడిపోయాడు పాస్టర్, మా కూతురు వెనుక పడిపోయింది అంటారు. జాగ్రత్తగా గమనించండి దేవుని బిడ్డలారా. దేవుడు మీతో మాట్లాడను గాక. బాణం ముందుకు వెళ్ళాలంటే ఫస్ట్ బాణం వెనుకకి వెళ్ళాల. మీ కుమారుడు మీ కుమార్తె వాళ్ళ జీవితము వెనుక వెళ్ళిపోతున్నట్టు మీకు అనిపించిన దేవునికి వందనాలు చెల్లించండి. బికాస్ ద టైమ్ విల్ కమ్ వేర్ యువర్ చిల్డ్రన్ విల్ గో ఫార్వర్డ్ ఇన్ జీసస్ నేమ్. దే విల్ షూర్లీ గో ఫార్వర్డ్ ఇన్ జీసస్ నేమ్. కొన్ని బాణాలు ఎలాగుంటాయంటే చాలా షార్ప్గా ఉంటాయి. కొన్ని బాణాలు మొండిగా ఉంటాయి, షార్ప్గా ఉండవు. కొన్ని బాణాలు విసిరితే ఆ కొన దాకా వెళ్తుంది, చివరి వరకు వెళ్తుంది. కొన్ని బాణాలు మధ్యలో పడిపోతాయి. సో తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే ఆ పడిపోయిన బాణాలను ఎత్తి మళ్ళీ షార్ప్ చేసి దాన్ని వాడడమే తల్లిదండ్రుల బాధ్యత. యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ అండ్ మేక్ దెమ్ టు బీ లైక్ arrows, నాట్ ఫ్లవర్స్. కొంచెం మెల్లిమెల్లిగా ఫ్రీడమ్ ఇవ్వాలి వాళ్ళకి. చెక్ చేస్తూ ఉండాలా. ఫ్రీడమ్ ఇవ్వాలా, చెక్ చేయాలి. అతి సున్నితంగా మన పిల్లల్ని పెంచితే రేపు వాళ్ళ జీవితంలో కష్టాలు వస్తే దే విల్ గో ఇన్ టు షాక్. నేను మా పాపని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బర్త్డే పార్టీ ఉంటే తీసుకెళ్తుండే. నేను తీసుకెళ్ళాలా, అక్కడే బయట కూర్చోవాలా, తీసుకొని రావాలా. అది చిన్నప్పుడు. దాని తర్వాత పాప ఇప్పుడు ఏం చేస్తాము, ఇప్పుడు మళ్ళీ అట్లనే చేయవచ్చా? కంట్రోలింగ్ అంటారు. సో ఏం చేయాలా? నేను డ్రాప్ చేసి అక్కడే కొనాకు దాచుకోవాలా, చెక్ చేయాలా. లేకపోతే ఇద్దరు బాడీ గార్డ్స్ని పెట్టుకోవాలా. మీ పిల్లలు ఎక్కడ ఎలా ఉన్నారు. లేకపోతే అది కొన్నిసార్లు షాప్ ఓపెనింగ్ అప్పుడు మిక్కీ మౌస్ది బొమ్మ ఉంటుంది చూడండి. ఆ ఫంక్షన్లో ఆ పార్టీలో అవుతుంటే అట్లాంటి మిక్కీ మౌస్ ఒకటి వేసుకొని వెళ్ళిపోయి చూడాలి. వాళ్ళు గుర్తుపట్టకుండా నా కొడుకు సరిగ్గా ఉన్నాడా లేదా, నా కూతురు బాగుందా లేదా. నో, స్లోలీ యూ షుడ్ వెన్ దే ఆర్ 21, ఓకే, యూ షుడ్ రిలీజ్ దెమ్ టు ట్రావెల్ అలోన్. డబ్బు ఇచ్చి వీళ్ళు ఎట్లా కంట్రోల్ డబ్బుని అసలు రెస్పెక్ట్ చేస్తుండా, డబ్బు కరెక్ట్ వాడుతుండా లేదా. యూ షుడ్ చెక్ యాజ్ అ ఫాదర్ అండ్ అ మదర్. వాళ్ళని ఫ్లవర్ లాగా పెంచితే ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్ ఫర్ అస్ టుమారో. నేను చెప్పట్లే, బైబిల్ ఏముంది, దే ఆర్ లైక్ గట్టిగా
కుమారులే కాదు, కుమార్తెలు కూడా. దే ఆర్ లైక్ యారోస్ లాగా పెంచాలి ఆ పిల్లల్ని. ఎందుకు యారోస్ లాగా? బికాజ్ ఎవ్రీ హోమ్ నీడ్స్ అ వెపన్. ఎందుకు యారోస్ లాగా? యువర్ హౌస్ ఇస్ నాట్ ప్రొటెక్టెడ్ బికాజ్ యూ రైట్ బివేర్ ఆఫ్ డాగ్స్. Your house is not protected because there are CCTV cameras. The Bible says your house is enemy enduku lopatiki rale. Verse 5 chudandi. The enemy has not come inside. Happy is a man who has his quiver full of them. They shall not be ashamed. అంటే అర్థం ఏంటి తెలుసా? మీ పైన ఉండే అవమానాన్ని మీ పిల్లలు తుడిచి వేస్తారు. ఆమేన్. మీరు డాక్టర్ కాలేకపోయారు కానీ మీ పిల్లలు డాక్టర్ అవ్వను గాక. మీ చుట్టాలు మిమ్మల్ని చిన్న చూపు చూసి ఉండొచ్చు, మీ పిల్లల ద్వారా మీ చుట్టాలందరూ మిమ్మల్ని ఘనపరచును గాక. That's what will happen. You must have never traveled abroad, but because of your son's graduation you will travel abroad. Your children will remove the shame. And Bible ఏముందంటే but shall speak with their enemies in the gate. అంటే లోపల కూడా రారు మీ ఎనిమీస్, బయటనే ఉంటారు ఎనిమీస్. Those enemies will not even come inside. Somebody shout hallelujah. Because of your children. Because of your children. How you raise up your children is very important. Trust but check. Trust చేయాలి, but check them. Raise them like arrows. అయ్యో భయపడుతూ వీళ్ళు నాకు పాడైపోతారు, వీళ్ళు అలాగే అయిపోతారు. ఇప్పుడు యోబు గ్రంథంలో యోబు ఏం చేశాడండి? ఫస్ట్ చాప్టర్లో మొదటి అధ్యాయంలో బలులు అర్పిస్తున్నాడు. ఎందుకు అర్పిస్తున్నాడు బలులు? పిల్లలు పాపము చేస్తున్నారేమో అని. అంటే అది విశ్వాసముతో చేసిన అర్పణలా, భయంతో చేసిన అర్పణలా? గట్టిగా భయముతో చేసినాయి. అందుకే యోబు ఏమంటాడు? నేనేదైతే భయపడుతున్నో అదే నా జీవితంలో అయ్యింది అన్నాడు. Fear will make you not raise your children like arrows. ఏం చెప్పాలంటే ఐ ట్రస్ట్ యూ అని చెప్పాలి మీ పాపకి. అరే వాళ్ళు తప్పు చేస్తున్నారు, అరే మా నాన్న ఇంత ట్రస్ట్ చేస్తున్నాను, ఐ విల్ నాట్ disappoint my father, I will not disappoint my mother because she trusts me so much. I will leave everything bad and I will make my mom and dad proud. That's how your children will become. That's how your children will become. ఎప్పుడు నోరిప్పితే నీ వల్ల నాకు నా పేరు పాడైపోతుంది, నువ్వు అన్ని తప్పులు చేస్తావు, నువ్వు అన్ని తిరుగుతావు, ఓ ఇట్లా నువ్వు అట్లాంటివి ఇట్లాంటి దానివి, నా పేరు కొందరు చెప్తారు నా సిగ్గు తీస్తావు, నా పేరు పాడు చేస్తావు. నా పిల్లలు అట్లనే తయారవుతారు. No, give confidence to your child and your child will become like an arrow. వాళ్ళు చెడు చేస్తున్నా, అరే మా డాడీ ఇంత ట్రస్ట్ చేస్తాను నన్ను, మా మమ్మీ ఇంత ట్రస్ట్ చేస్తాను నన్ను, నేను ఈ పనులు చేయను, నేను ఈ పనులు అస్సలు చేయ. ఎందుకంటే నేను తప్పు చేస్తే మా మమ్మీ కళ్ళలో చూడలేను, మా డాడీ కళ్ళలో కళ్ళు పెట్టి నేను చూడలేను, నేను ఇట్లాంటివి చేయ. వాళ్ళు ఎంత ట్రస్ట్ చేస్తారు నన్ను. నో, ఐ విల్ నాట్ డూ దట్. ఐ ఆమ్ అన్ arrow and they will grow up to be an arrow. అందుకే అంటున్నాను, ప్రతి కుటుంబానికి ఒక డిజైన్ ఉండాలి. మీ కుటుంబానికి డిజైన్ అంటే మీ ఇంట్లో ఎటువంటి ఏ వాక్యం వింటారు, మీ పిల్లలు ఎలా ప్రవర్తించాలో, భార్యాభర్తలు ఎలా మాట్లాడాలో, భర్త కొన్ని పెట్టాలి. మన ఇంట్లో ఇలాగే ఉండును గాక, మన ఇంట్లో ప్రార్థన ఉంటుంది, మన ఇంట్లో మనం అప్పులు రానియొద్దు, మన ఇంట్లో చాడీలు ఉండదు, మన ఇంట్లో గాసిప్ ఉండదు, మన ఇంట్లో సంఘం గురించి మంచిగా మాట్లాడదాం, దైవ సేవకుల గురించి మంచిగా మాట్లాడదాం, అందరి సేవకుల గురించి మంచిగా మాట్లాడదాం. దిస్ ఇస్ ద డిజైన్ ఆఫ్ మై ఫ్యామిలీ. కొన్నిసార్లు ఏమంటారంటే చిన్నప్పుడు పిల్లలు వాళ్ళ మమ్మీ డాడీని కొడతారు. డిషుమ్ అంటే డాడీ హా 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 నవ్వుతారు. పెద్దగా ఎంత కొడతాడు కొడుకు. చిన్నప్పుడే చెప్పాలి, తప్పు నాన్న కొట్టొద్దు అని చెప్పాలా. దేర్ ఇస్ అ డిజైన్ ఇన్ ద ఫ్యామిలీ that as a man you should make the design of your family. Family prayer రాసుందా బైబిల్లో? ఫ్యామిలీ ప్రేయర్ దావీదు అన్న కుటుంబం అందరూ 4 గంటలకు లేచి ప్రార్థన చేసుకుని రాయబడి ఉందా? ఫ్యామిలీ ప్రేయర్ రాయబడి లేదు బైబిల్లో, ఒక స్క్రిప్చర్ లేదు. కానీ 2-3 ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థనకు జవాబిస్తానన్నాడు. ఇమీడియట్గా దొరికే 2-3 ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి ఫ్యామిలీ ప్రేయర్ చేస్తాం. నథింగ్ రాంగ్. మీ కొలీగ్స్తో కూడా ఏకీభవించి ప్రార్థన చేయవచ్చు, సంఘస్థులతో కూడా ఏకీభవించి ప్రార్థన చేయవచ్చు. ఫ్యామిలీ ప్రేయర్ చేసినంత మాత్రము వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవద్దని లేదు, వ్యక్తిగతంగా కూడా ప్రార్థన చేసుకోవాలా. కొన్నిసార్లు ఫ్యామిలీ ప్రేయర్లు ఎట్లుంటుందో తెలుసా? భార్యకు చెప్పలేనిది ప్రార్థనలో చెప్పేస్తాడు భర్త.
ప్రభువా, ఈ మధ్య మా ఇంట్లో నీ కృప నీ ప్రేమ ప్రభువా ఉన్నందుకు స్తోత్రం. నీ సన్నిధానంలోకి మిక్కిలి దీనత్వంతో వస్తున్నాం ప్రభువా. ఈ మధ్య ప్రభువా నా హృదయంలో చాలా భారం కలిగించావు తండ్రి. మా ఇంట్లో ఒకరు చాలా మొండిగా బిహేవ్ చేస్తున్నారు ప్రభు. అయినా ప్రభువా నీ కృప చేత వాళ్ళని మీరు మార్చి, ఇలా మనం ప్రార్థన చేస్తాం. పిల్లల గురించి కూడా ప్రభువా, నా చిన్నది ఈ మధ్య రకారాలాబా షెక్కేరదా అది చిన్నది అప్పుడే కళ్ళు తెరుస్తుంది. ఇదేం డాడీ ఏ ప్రార్థన చేస్తూ రే డాడీ ఇంకా ఫుల్ రబా షెక్కేరలాబా రిఖారాలాబా చిన్నది ప్రభు చాలా అసలు ప్రభు మర్యాద లేకుండా చేస్తుంది ప్రభు. నీ వాక్యం బాగున్నది. అట్లా వాడద్దు ప్రార్థన, ఫ్యామిలీ ప్రేయర్లు అట్లా వాడేస్తారు. కొంచెం మమ్మీ చెప్పలేంది కూడా ప్రభు భార్య ప్రార్థన. ప్రభు భర్త కళ్ళు ఈ మధ్య ఎక్కడెక్కడో పోతున్నాయి ప్రభు, ఆ కళ్ళను పరిశుద్ధపరచండి ప్రభు, ఇలా ప్రార్థన చేస్తారు. చర్చ్లో అందరినీ చూస్తుండు ప్రభు, నేను మంచి చీర కట్టుకున్నాను చూడట్లే ప్రభు, ఆయన జ్ఞానాన్ని ప్రసాదించు ప్రభు, యస్సు నామమున ఇలా ప్రార్థన చేస్తారు. ఫ్యామిలీ ప్రేయర్ ఇస్ జోక్ అయిపోతుంది కొన్నిసార్లు. You should have a design as a man. Every home must have a design. Number 2, ప్రేయర్ చేసేవాళ్ళు. మీ కుటుంబంలో ప్రేయర్ చేసే వ్యక్తి ఉండును గాక. You should have somebody who is praying for your family every day. Number 3, every home needs a financer. అంటే ఏంటి? మీ భర్త పని చేయను గాక. భార్య పని చేసినా మంచిది. భార్య పని చేసిన దాంట్లో భర్త తినకుండా భర్త పని చేయను గాక. భర్త అంటే ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఉమెన్ వర్కింగ్. ఉమెన్ ఆల్సో షుడ్ వర్క్. ఉమెన్ పని చేయాలనుకో, భార్య పని చేయాలనుకో, ఇంట్లో ఊకే ఫ్రీగా ఉందంటే భర్తకు ఫోన్ చేస్తారు. ఎక్కడ? ఆఫీస్లో ఉన్నాను. అక్కడే తగలబడు, రాకు ఇంటికి, ఇంకా రాకు. కొడుకుని కన్నావు, చూసుకున్న బాధ్యత లేదా? ఆఫీస్ 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 ఇట్లా. భార్య కూడా పని చేస్తే మంచిగా ఉంటుంది. ఇద్దరు పని చేసుకొని రావును గాక. 3వది ఫైనాన్సర్. దేవుడు ఇచ్చినప్పుడు ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఓకే, దేవుడు మనకు ల్యాండ్ అమ్మితే, లేకపోతే నాకు 1 lakh ఇంక్రిమెంట్ వచ్చింది, ఓకే ఏం చేయాలి? ఇది తీసుకొని నా కొడుకు కోసం పెడతా, ఇది తీసి నా చిన్న కుమార్తెకి బంగారం కొంటా. దట్ ఈస్ హౌ యూ షుడ్. అప్పుడు యూ విల్ బి బ్లెస్డ్. Number 4, every home needs a. Number 5, every family needs a weapon. దేవుడు మీకు ఇచ్చిన పిల్లల ద్వారా దేవుడు మిమ్మల్ని ఘనపరచును గాక. నీ జీవితంలో సిగ్గును దేవుడు తీసేను గాక, అవమానాన్ని తీసివేయను గాక. చుట్టాలందరూ చెప్పి ఉండొచ్చు, ఈయన ఇంతే, వీళ్ళ పిల్లలు ఇంతే, కానీ మీ పిల్లలు మిమ్మల్ని ఘనపరచును గాక. ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. It depends on you. How you raise your children. I'm not telling I'm a perfect father. Please don't get me. But when I talk with Shaina, I'll talk with her. What is your future? What you want to do? Bible చెప్తా, ప్రార్థన చేసుకున్నాడు. What you want to become in life? I keep on asking her. ఒకరోజు ఇదంటే ఒకరోజు అంటే అంట, నువ్వు ఇంకా ప్లాన్ చేయకపోతే చాలా లేట్. ఈ పాటికి నీకు తెలిసిపోవాలా what you want to do. No, I'm telling you, you should trust them. ఏ ఫ్రెండ్తో పోతున్నావు, ఫోటో పెట్టు, వీడియో కాల్, యు ఆర్ నాట్ ట్రస్టింగ్. ఎంత చేసినా ట్రస్ట్ చేస్తా వేస్ట్. సో ఐ స్టాప్ డూయింగ్ దట్ విత్ షైనా. Trust them. Even if they want to do bad, because you trust and pray for them, they will say, no, I cannot do this because I am accountable to God and to my parents. Can all the parents shout a big amen? Raise them like arrows. అప్పుడు మీ శత్రువులు ఎక్కడ ఉంటారు తెలుసా? ఇంటి బయటే ఉంటారు, ఇంట్లో రారు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వెపన్స్ని చూసి భయపడతారు. Somebody shout amen. How you raise them is important. ఏదేమైనా కానివ్వండి, మీ ఇంటి గోడలు దేవుని వాక్యము ఉండాలా. యూ టాక్ అబౌట్ ద వర్డ్. వాట్ డిడ్ వి లెర్న్ టుడే? ఇంటికి వెళ్ళి ఒకసారి రీక్యాప్ చేయాలి. అందరూ 4 కూర్చొని తింటున్నప్పుడు, 5 కూర్చొని తింటున్నప్పుడు, ఇలా ఏం నేర్చుకున్నాం? ఫస్ట్ పాయింట్ నువ్వు చెప్పాను అలా, డాడీ ఫస్ట్ పాయింట్ డిజైన్. ఫస్ట్ పాయింట్ ఇస్ ఎవ్రీ హోమ్ షుడ్ హ్యావ్ అ డిజైన్. నెక్స్ట్ పాయింట్ నువ్వు చెప్పాను అలా. ఐఎమ్ టెలింగ్ యూ టాక్ లైక్ దట్. నేనేం చెప్పాను? కుటుంబము సంఘానికి వస్తే మంచిది, సంఘము కుటుంబానికి వెళ్తే ఇంకా మంచిది. ఈ సంఘంలో ఉన్న అబ్బాయిలు అందరూ ఎవరైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, దయచేసి నంబర్ 1 క్వాలిటీ, యూ షుడ్ బి బోర్న్ అగైన్. నంబర్ 2, యూ షుడ్ బి ఎర్నింగ్.
ఊకే పికప్ డ్రాప్ చేస్తున్నాడు అంటే ఆయన పెళ్లి చేసుకోకండి, ఎందుకంటే ఆయన చాలా ఖాళీ టైం ఉంది, ఆయనకు ఉద్యోగం లేదు. ఈ సంఘంలో అమ్మాయిలు కూడా ఇంట్లో కూర్చోకండి. మీకు 3 things ఇంపార్టెంట్. నంబర్ 1, మీరు రక్షింపబడాలా. రెండోది, కొంచెం మ్యాగీ అన్న చేసుకునేలాగా ఉంటే చాలు. మూడోది, యూ షుడ్ బి ఎర్నింగ్. యాజ్ అ గర్ల్ యూ షుడ్ బి ఎర్నింగ్. యూ విల్ బి అన్ హెల్ప్ టు యువర్ హస్బెండ్. ఇద్దరు కలిసి దేవుని రాజ్యానికి ఇవ్వచ్చు. కానీ somebody shout amen. మ్యాగీ అనగానే ఇంటికి వెళ్ళి కొట్టాడకండి, పాస్టర్ ఉట్టి మ్యాగీ నేర్చుకోమన్నాడు, లేదు అంటే నేను ఏమంటున్నా అంటే, వంట నేర్చుకుంటే స్విగ్గీ జొమాటో మీద ఎక్కువ డిపెండ్ అయ్యే అవసరం ఉండదు. దట్స్ వాట్. ఈరోజు స్విగ్గీలు జొమాటోలు నడుస్తున్నాయంటే చాలామంది కృపను బట్టి. Last recap and let's close here. Every home needs a, loudly. Number 2, every home needs a prayer. Number 3, every home needs a be a financer of your family. My brother, my sister, have a plan, financial plan. ఈ ఇయర్ ఎండ్ కల్లా ఇది కావాలా, ఇది చేయాలా. I'm telling you that will be good. అప్పుల నుంచి బయటికి రావాలా. అప్పులు కట్టడం సార్ 2 things అప్పుల నుంచి బయటికి రావాలంటే, నంబర్ 1, అప్పులు తీసుకోవడం ఆపేయాలా. రెండోది, అప్పులు కట్టడం స్టార్ట్ చేయాలా, బయటికి వస్తారు. Number 4, every home needs a. Number 5, every family needs a weapon. Your children are a weapon. Your children are a weapon. How you raise them? Don't raise them like flowers. Raise them like arrows. Tell them, encourage them, push them. That ఏమంటే రేపు బిడ్డను మంచిగా అయితే నువ్వు లైఫ్లో పైకి వస్తావని చెప్పాలా. ఎప్పుడు పిల్లల్ని చూసి ఏం పైకి రావు అంటే ఎట్లుంటుంది వాళ్ళకి. Everyone needs encouragement. Encouragement is like oxygen. పిల్లలు నువ్వు పెద్ద మంచిగా అవుతావు, మంచిగా కష్టపడి పైకి వస్తావు. I'm telling you, you tell your children like that, that's enough. Somebody shout hallelujah. Did you learn something today? Just close our eyes and bow down our heads. అందరం కళ్ళు మూసుకొని తలలోంచి ప్రార్థన చేసుకుందామండి. దేవుడు మీతో మాట్లాడినట్లయితే, యాజ్ అన్ హస్బెండ్, మేక్ a design for your family. What is the design for your family? What is the design? Who is the watchman in your house? మీ కుటుంబం గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారు? మీ భార్య ప్రార్థన చేస్తున్నట్లయితే, she is the watchman. Please encourage the watchman in your house. మీ భార్యను సపోర్ట్ చేయండి. Number 3, financer. Be the financer in your family. మీ డ్రీమ్ జాబ్ ఇంకా రాకపోయి ఉండొచ్చు. ఇట్ డజంట్ మీన్ యూ షుడ్ నాట్ వర్క్. డూ సమ్ వర్క్. డోంట్ సిట్ ఐడిల్. Number 4, every home needs a mother. Be a good mother. Be a good mother. Mother that will encourage. Number 5, every home needs a weapon. I want you to pray. మీ పిల్లలు షార్ప్గా లేరేమో, మీ పిల్లలు ఇంకా పైకి రావట్లేదేమో, ప్రార్థన చేయండి. ప్రభువా, నా పిల్లలు బాణం వలె ఉండును గాక. Let my children be sharp. They will fly high in Jesus' name. Because of my children, I will never be ashamed, Lord God. My children will give honor to your name and bring respect to me in my society and in my relatives' house. Come on, pray. ఈ సమయంలో ప్రార్థన చేద్దాం మన పిల్లల గురించి. Pray. వాళ్ళ బాణంలు వాళ్ళే ఉండును గాక. Let them be like arrows. Father, we thank you. ప్రభువానికి వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరలోకమందున్న ప్రభువానికి వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. Thank you for your goodness. Thank you for your mercy. ఈ ఉదయకాల సమయం మాతో మాట్లాడినందుకు స్తోత్రం. Let every family in this church be strong in the word, strong in the love of God. కరుణ ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి వాళ్ళను నీ వాక్యంలో కట్టుమని వేడుకున్నాను తండ్రి. As a pastor of this church, I pray every family in our church be strong in Jesus' name, built on the word of God. నీ బిడ్డలను దీవించి
ఆస్వాదించి నడిపించమని ఇక్కడి నుంచి వెళ్చుండగా నీ కృపాక్షేమం నీ బిడ్డలను వెంటాడుతున్నందుకు స్తోత్రం. బ్లెస్ యువర్ చిల్డ్రన్, లీడ్ దెమ్ అండ్ గైడ్ దెమ్. ఐ థ్యాంక్ యూ లార్డ్, ఇన్ జీసస్ నేమ్ వి ప్రే, ఆమేన్.